ఆయుర్వేదంలో కొంతమందికి లివర్ డిసీజన్ వస్తుంది కదండి. కొంచెం ఓవర్గా మందు తాగిన వాళ్ళకి లివర్ పోయింది అంటారు కదా, వాళ్ళకి లివర్ తీసేయాలి అది ఇది అంటారు కదా. అలా కాకుండా లివర్ను దానికి అదే డిటెక్షన్ చేసుకునే ఒక అద్భుతమైన మొక్కను మీకు చూపించబోతున్నాను. దీని పేరు కామంచి అండి. ఈ కామంచి మొక్కని 2 రోజులకి ఒకసారి కూర వండుకొని శుభ్రంగా మీరు ఎలాగ పప్పులో కాలితే పప్పులోను, వేపుడుగా కాలితే వేపుడుగాను వండుకుని తింటే మీ లివరు తనకు తానుగా బాగు చేసే అద్భుతమైన మొక్క, ఔషధం అండి ఇది. మీ లివర్ శుభ్రం అయిపోతుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుందండి లివర్ మీద. కామంచి అని పిలుస్తారండి దీనిని. ఒక అద్భుతమైన మూలికండి. నెక్స్ట్ ఇలా చూడండి, వేప అండి. ఇది అమృతమైన ఒక అద్భుతమైన మూలిక. ఈ ఈ కలర్ లో ఉంది కదండి, బేబీ పింక్ కలర్ లోను కోస్తున్నాను. ఇలాంటి చిగుళ్లను 50 గ్రాములు, తులసి ఆకులు, లక్ష్మీ తులసి అయినా పర్వాలేదు, ఏ రకం తులసి అయినా పర్వాలేదు, 50 గ్రాములు, 10 గ్రాములు మిరియాలు వేసుకుని ఇలా ఆకుల్ని కోసుకుని మెత్తగా నూరుకుని మిరియాలు వేసి 10 గ్రాములు మిరియాలు, 50 గ్రాములు వేపాకు, 10 గ్రాములు తులసాకు వేసుకుని మెత్తగా నూరుకుని శనగ్గింజ మాత్రలు చేసుకుని ఓ రోజు ఫ్యాన్ కింద ఆరాలండి, నీళ్ళలో ఆరబెట్టాలి. నెక్స్ట్ డే 3 days ఎండలో ఎండాలి. మాత్ర తయారైంది అని తెలుసుకోవడం ఎలా అంటే, మీరు ఏ ప్లేట్లో అయితే ఎండబెడతారో ఆ ప్లేట్ని వేసి ఆ మాత్రని ఇలా కొడితే టొంగుమని తగలాలి. ఆ మాత్ర తయారైందని అర్థం. ఇది పిల్లలకి ఎలాంటి జ్వరం వచ్చినా సరే వేస్తే తగ్గిపోద్ది. 3 రోజులు. బెళ్ళగన్నేరండి, ఇది కూడా షుగర్ మీద పనిచేస్తుంది బాగా. ఒకటి షుగర్లో బెళ్ళగన్నేరండి, బెళ్ళగన్నేరు. ఇదేమో షుగర్ మీద బాగా పనిచేస్తుందండి. ఒకటి షుగర్లో అరికాళ్ళు, అవునండి, అరికాళ్ళు మంటలు వస్తాయి కదా, వాళ్ళు కాకిదొండ లేత కాయని తింటే వాళ్ళు మాత్రమే, అరికాళ్ళు మంటలు ఎవరికి వస్తున్నాయో వాళ్ళు తాడి చెట్ల మీద పాగుతాయి కదా కాకిదొండ, అది లేత కాయ ఉంటది, బాగా లేత పిందె, అది తింటే తగ్గిపోద్ది వాళ్ళకి. అలాగో 5 days తింటే చాలు తగ్గిపోద్ది. ఇంకొకటి ఇది పొన్నగంటి ఏదండి, తులసి అండి. ఇది ఈ తులసి వేపాకు తోటే మాత్ర జ్వరం తగ్గిపోద్దండి. ఇదైతే నేల ఉసిరి, ఇది కూడా లివర్ మీద బాగా పనిచేస్తుందండి. కామిళ్ళు, పచ్చకామిళ్ళు అంటారు కదా, ఆ పచ్చకామిళ్ళకి ఇది 3 days తీసుకుంటే ఈ రసాన్ని తగ్గుద్దండి. ఆవు పెరుగులో కలుపుకొని తీసుకోవాలి. ఇది పొన్నగంటి, ఇది ఒరిజినల్ పొన్నగంటి అండి. అంటే నాటు రకం మాట ఇది. ఇది బాగా కళ్ళ మీద బాగా పనిచేస్తుంది, కళ్ళు బాగా కనిపిస్తాయి. ఇది పప్పులో వేసుకుని వండుకోవడమేనండి, పెద్ద పని ఏమి లేదు. ఇది రుద్రజడ తులసి. ఈ సీడ్స్ ని వాటర్లో వేసుకుని తాగితే రుద్రజడ తులసి అంటారు. వీటిని ఇంకో పేరు ఉంది సీడ్స్ కి. చలవ చేయడానికి అండి, విత్తనాలు వాడితే కూల్ అయిపోతుంది బాడీ. వేడి చేసినప్పుడు ఈ విత్తనాలు వాడితే బాడీ చాలా కూల్ అవుతుందండి. ఇవి కొట్ల మీద అవి దొరుకుతాయి. ఇదండి తెల్లపిండాకు అంటారండి. ఇది తెల్లపిండాకు. ఇది ఎక్కువ తినకూడదండి, కొండను కూడా పిండి చేస్తుంది. దీన్ని కొండ పిండాకు అని కూడా అంటారు. ఎక్కువ 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 రోజులు తినేయకూడదు. 3 days తింటే చాలు. పొద్దుటే వేపుడు చేసుకుని, ఎవరికైతే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయో వాళ్ళు ఈ ఆకుని వేపుడుగా చేసుకుని తినండి. 3 రోజులు తింటే చాలు తగ్గిపోద్దండి. ఇది నారింజ అండి. ఈ నారింజ ఎవరికైతే తలపోటు వస్తుందో వాళ్ళు ఆకు క్లీన్ చేసుకుని ఇలా నలిపేసి ఇలా పట్టుకుని ఈ పక్క వస్తుంది అనుకోండి, ఈ పక్క అని పీలిస్తే మొత్తం మీద దీని స్మెల్ పీలిస్తే తలపోటు తగ్గుద్ది.
ఇది నారింజ. నారింజ అండి, నాటు నారింజ. ఇదిగోండి ఇదే ప్లాంట్. రావి చెట్టు, ఇదిగోండి ఇది రావి చెట్టు అండి. ఇది ఈ రావాకులు, రావాకు ఎలా ఉన్నా షుగర్ లో కొంతమందికి పుళ్ళు పడతాయి కదండి, కాళ్ళు అవిను బాగా కుళ్ళిపోయినట్టుగా అయిపోతుంది కదా పుండు. వాళ్ళు మంచి రోజు అంటే పుష్యమి ఆదివారం గాని మంచి తిథి చూసుకుని శ్రీమన్నారాయణుడికి దండం పెట్టుకుని బహుముఖ్యంగా పాటించవలసిందండి. ప్రకృతిని మనం అడగాలి, ఏదైనా తీసుకునేటప్పుడు దండం పెట్టుకుని మనం తీసుకోవాలి. ఎలా పడితే అలాగా స్నానం అది చేయకుండాను అవి తీయకూడదు. ఒకటి ఆదివారం వెళ్ళి ఆ చెట్టుకి అశ్వత్థ వృక్షానికి దండం పెట్టుకుని పూజ చేసి అప్పుడు పసుపు కుంకుమ వేసి పూజ చేసుకుని నాకు ఈ ఈ వ్యాధి తగ్గాలి అని దండం పెట్టుకుని తీసుకుని ఇంత చెక్క కొట్టి తెచ్చుకుని, రావి చెక్క కొట్టుకు తెచ్చుకుని దాన్ని 1 లీటర్ నీళ్ళల్లో వేసి ఇంత చెక్కని, ఇంత మందం, ఇంత మన అరిచే అంత మంది చెక్కని తెచ్చుకుని 1 లీటర్ నీళ్ళల్లో వేసి మరిగించుకుని ఎక్కడైతే షుగర్లో పుండు పడిందో ఆ పుండు మీద గోరువెచ్చగా ఆ వాటర్ పోస్తూ కడగాలండి. ఇదే ఇదే అనుకోండి, ఎలాగా పోస్తూ కాటన్ తీసుకుని ముందు క్లీన్ చేసుకుని ఆ వాటర్ పోయాలండి. అలా పోస్తూ ఉంటే ఆ వాటర్కి పుండు తగ్గిపోద్దండి. అలా మీరు తగ్గేంత వరకు అలా వాడండి. ఇది గరికండి. ఎవరికైతే ఎసిడిటీ, అన్నం అరగదు కదండి, ఒకటి పేగుల్లో పుళ్ళు పడి వాళ్ళకి చాలా కడుపు నొప్పి వస్తుంది. అలాంటి వాళ్ళు ఇది అద్భుతమైన మూలిక. ఇది పచ్చడి చేసుకుని తినచ్చు, చాలా అద్భుతం. పిల్లలకి బ్రెయిన్ పవర్ఫుల్ గా పనిచేస్తుందండి. ఒకటి రక్త శుద్ధి, రక్తం చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది అన్నమాట. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అవి ఉండవు. ఒకటి గ్యాస్ నొప్పి అన్నీ తగ్గిపోతాయి. పచ్చడి చేసుకుని తినండి. లేదంటే ఇది ఒక 100 గ్రాములు ఆకు ఇలా కోసుకోవాలి, చిగుళ్ళు పూసలు ఇలా తీసుకోవాలండి. ఈ గరిక ఇలా పూసలు తీసుకోవాలి. ఒక 100 గ్రామ్ పూసలు, 10 గ్రాములు మిరియాలు. క్వాంటిటీ 100 గ్రామ్స్. ఏ ఆకైనా సరే, ఏ దళమైనా సరే 100 గ్రామ్ అంటే 100 గ్రాములు. 10 గ్రాములు మిరియాలు మెత్తగా నూరి అది ఓ రోజంతా నీళ్ళ నారాలి. ఎప్పుడైనా సరే నీళ్ళ నారబెట్టుకోవాలి. అప్పుడు ఇందులో పత్రహరితం ఆరిపోదన్నమాట. వెంటనే ఎండలో పెట్టేయకూడదు. అప్పుడు రెండో రోజు నుంచి ఎండలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే అది అద్భుతమైన మూలిక. అలా వాడుకోండి రెగ్యులర్గా. పొద్దుటే పరగడుపున 1 టాబ్లెట్, పరగడుపున 1 వేసుకోండి. మీ అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఇవన్నీ అద్భుతమైన మూలికలు మీ పెరట్లోనూ కూడా ఉంటాయండి. కాబట్టి వీటిని తెలుసుకుని వాడితే మనం న్యాచురల్ గా మన ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకోవచ్చు. ప్రూ అండి. ఎందుకంటే ఇవన్నీ గొప్ప మన ఋషివర్యులు మనకి అన్ని కూడా మనకు ఉపయోగించినవే. మీ అందరూ కూడా ఉపయోగించుకుని మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.